శాసనసభ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ను ఇరకాటంలో నెట్టడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు నదీ జలాలకు సంబంధించి పాలకపక్షం వైఖరిని సభా వేదికగా ఎండగట్టాలని భావిస్తోంది. రెండేళ్లుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరి అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ప్రాజెక్టు విషయంలో అన్యాయం చేస్తోందని, వారి వైఖరికి నిరసనగా ఉద్యమం చేపడతామని ఇప్పటికే ప్రకటించింది. ఈ తరుణంలో నదీ జలాలే ప్రధాన అజెండాగా జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ పార్టీ వాణి బలంగా వినిపించడంతో పాటు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చెయ్యాలని గులాబీ పార్టీ భావిస్తోంది. పాలమూరు రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టులు, నదీ జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని సభలో ఎండగడతామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రైతు బంధు, రుణమాఫీ, యూరియా తదితర రైతుల సమస్యలు, హిల్ట్ పాలసీ, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల సమస్యలు, ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ, హైడ్రా తదితర అంశాలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో తమకు తగిన సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అధికారంలోకి రాకముందు ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీని నడుపుతామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు చాలా తక్కువ రోజులు సమావేశాలు నిర్వహిస్తున్నారని, 15 రోజుల పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్ని 2 రోజుల్లో ముగించకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 90% పనులు పూర్తి చేసినాం. మరి 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రావచ్చింది, ఒక తట్టెడు మట్టి తీసింది లేదు, పని చేసింది లేదు. ఎందుకు ఈ యొక్క 2 సంవత్సరాలలో మరి పనులు 10% పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో మేము నిలదీయబోతా ఉన్నాం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 డిక్లరేషన్లు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు. ఈ అన్ని అంశాలపైన నిలదీయబోతా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి హాజరు కానున్నారు. ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ తరపున లేవనెత్తాల్సిన అంశాలు, సంబంధిత అంశాలపై చర్చించారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, డీపీఆర్ సంబంధిత అంశాలపై చర్చించారు. బీఏసీ సమావేశంలో ప్రభుత్వ తీరు, తదనంతర పరిణామాల ఆధారంగా సమావేశాలకు సంబంధించి తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకుందామని నేతలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.